పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు ఏరియాలో ఒకప్పుడు తురుం ఖాన్, కట్ చేస్తే ఇప్పుడు ఖల్నాయక్. కాంట్రవర్సీలే కేరఫ్ గా పాలిటిక్స్ నడిపి అరెస్టులంటేనే తెలియని పిన్నెల్లి ఇప్పుడు కటకటాల పాలయ్యారు. నడిచినంత కాలం హవా నడిచింది, సీన్ మారింది. అధికారం కోల్పోవడం, జైలుకెళ్లడం చూస్తూ ఉండగానే జరిగిపోయాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయం కాంట్రవర్సీకి కేరాఫ్ అని చెబుతూ ఉంటారు. నిత్యం వివాదాలతో పాలిటిక్స్ చేస్తూ మాచర్ల లాంటి టిపికల్ పల్నాడు ఏరియాలో వరుసగా 4 సార్లు విజయం సాధించి వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. దాడుల ఆరోపణలు వచ్చినా, హత్యారోపణలు వెల్లువెత్తినా ఏనాడు పిన్నెల్లి అరెస్టు వరకు వెళ్లలేదు. నేర్పుగా తన పలుకుబడితో రాజకీయ నాయకులతో, అధికారులతో మంతనాలు జరిపి అరెస్టు నుంచి తప్పించుకున్నారనే ప్రచారముంది. 2014 తరువాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆర్థికంగా ఎదగడంతో పాటు రాజకీయంగా కూడా బలవంతుడిగా మారారు. ఈ పరిణామాలతో ప్రత్యర్థి పార్టీలకు కొరకరాని కొయ్యగా మారారు. క్రమంగా దాడులు, హత్యారోపణలన్నీ పిన్నెల్లి మెడకు చుట్టుకున్నాయి. ఎలాంటి గొడవ జరిగినా అందులో పిన్నెల్లి పాత్ర ఉంటుందనేది ప్రత్యర్థి పార్టీల ఆరోపణ. అందుకు ఉదాహరణే మొన్నటి పోలింగ్ నాటి ఘటన. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఒక్కోసారి ఒక్కొక్కరి టైం నడుస్తుంది. అలా నడిచినంత కాలము పిన్నెల్లి హవా నడిచింది. సీన్ మారింది, ఫేట్ కూడా మారింది. అధికారం కోల్పోవడం, పిన్నెల్లి జైలుకెళ్లడం చూస్తుండగానే జరిగిపోయాయి. ఈవీఎంల ధ్వంసంతో పాటు ఎన్నికల రోజు దాడులకు పాల్పడడం, ఇతరత్రా 4 కేసుల విషయంలో పిన్నెల్లిని అరెస్టు చేసిన పోలీసులు మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. మొత్తం 4 కేసులకు సంబంధించి విచారణ జరగ్గా 2 కేసులకు సంబంధించి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈవీఎం ధ్వంసం కేసు, పోలింగ్ ఏజెంట్ మీద దాడి, కారంపూడి సీఐ మీద అటాక్ కేసుల్లో పిన్నెల్లికి మాచర్ల కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది. దాంతో ఆయన్ని భారీ బందోబస్తు మధ్య నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు పిన్నెల్లిని కోర్టుకు తీసుకెళ్తుండగా ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఓ టీడీపీ కార్యకర్త ప్రయత్నించాడు. అయితే తన అరెస్టు చూసి సంబరపట్టానికి వచ్చాడంటూ అతడి పొట్టలో గుద్ది వార్నింగ్ ఇచ్చారు. పక్కన పోలీసులు ఉండగానే పిన్నెల్లి ఇలా ప్రవర్తించారు. ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. మొత్తం పిన్నెల్లిపై 14 కేసులు నమోదయ్యాయి. వీటిలో 3 హత్యాయత్నం కేసులున్నాయి. వాటన్నిటి నుంచి అరెస్టు కాకుండా చేయాల్సిన ప్రయత్నాలెన్ని చేసినా అవేమీ కలిసి రాలేదు. నిత్యం పోలీసుల నిఘాలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఒక్కొక్కరుగా బాధితులు కంప్లైంట్ చేయటం, పోలీసులు కేసులను నమోదు చేయటం అన్నీ ఫటాఫట్ పూర్తయ్యాయి. గతంలో ఎదుర్కొన్న ఆరోపణలు, ఇతర వ్యవహారాలపై కూడా విచారణ ఎదుర్కోబోతున్నారనేది పల్నాడులో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు ఎవ్వరూ ముట్టుకొని పాత కేసులను కూడా తోడతారని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. చూడాలి పిన్నెల్లి బ్రదర్స్ ఫ్యూచర్ ఏంటో.